సన్నిధిలో సహవాసం ద్వారానో లేదా పత్రికల ద్వారానో ఏదో ఒక కోణాల్లో దేవుడు మనల్ని ఏదో ఒక కోణాల్లో బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? రాబోయే ఉగ్రతలు నశించిపోకుండా, రాబోయే మరి పరిస్థితి ఎలాంటిదంటే భయంకరమైన ఉగ్రత దినాలు, భయంకర నరకం, అగ్ని ఆరదు, పొరుగు సాగు. ఎవరైతే సిద్ధపడతారు, ఏదో ఒకళ్ళు చూసి ఒకళ్ళు మనం నడుచుకుంటే కాదు, నువ్వు ఎలా నడుచుకుంటున్నావో దేవుడు అది చూస్తాడు. నీ నడవడికని బట్టి, నీ నీతిని బట్టి దేవుడు నేను రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకళ్ళని బట్టి కాదు. అర్థమైందండి? దారావుంట పోతున్నాం, ఒక నలుగురు వెళ్తున్నారు, అందులో ఎవరికి రాయి తగిలితే వాళ్ళకే బాధ. నలుగురికి వస్తుందా? నలుగురికి రాదు. అలాగే నలుగురు అన్నం తింటున్నాం, నలుగురిలో ఒకటి తింటున్నాడు, ముగ్గురు మానేసారు, ఎవరి కడుపు నిండిద్ది? తిన్నవాడి కడుపు నిండిద్ది. అలాగే ఏంటంటే మోసేవాడికి భారం తెలుసు, భరించేవాడికి కష్టమని తెలుసు. ఏమండి? మరి అన్ని విషయాల్లో మనం తెలుసుకున్నట్లుగా ఈ ఉగ్రత దినాల్లో కూడా మనం ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఉగ్రత దినాల్లో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మరి మనం మోసపోయినట్టు, మనంగానే ఎవరో రావట్లేదు, నేనెందుకు వెళ్ళాలి, ఎవరో చేయట్లేదు, నేనెందుకు చేయాలి. అవును, అలా రాకపోతే నీకు అనవసరం, నువ్వుగా కాపాడుకో. వాళ్ళు చేయట్లేదు, అది నీకు అనవసరం, నువ్వు చేసుకో. నేడే రక్షణ దినం. అర్థమైందండి? ఎవరు రక్షించబడతారో వారే కాపాడబడతారు, ఎవరు కాపాడబడతారో వారే ఎత్తబడతారు, ఎవరు ఎత్తబడ్డారో వారే నిత్య రాజ్యంలో సదాకాలం ఉంటారు. హల్లెలూయా. అది మనం కోరుకున్నాం. అర్థమైందండి? ఇంకొన్న దేవుడు చూసుకుంటాడు. దేవుడికి కావాల్సింది ఎవరు? నిజాయితీగా ఉన్నవాడు. దేవుడికి కావలసిన వారు ఎవరు? ఆయన చెప్పిన మాటల్లో, ఆయన అడుగు జాడలో నడిచేవాడు. దేవుడికి కావలసిన వాళ్ళు ఎవరు? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు. దేవుడికి కావలసిన వాళ్ళు ఎవరు? ఆయన ఏర్పాట్లో ఉన్నవారు. హల్లెలూయా. అందుకే దేవుడు అడ్డం పెట్టి బతికేవాడు కాదు, దేవుడికి కావాల్సింది. అవకాశం ఒకలాగా, అవకాశం ఒకలాగా, బాధ ఉంటే ఒకలాగా, బాధలో ఒకలాగా, అలాంటి వారు కాదు దేవుడికి కావాల్సింది. దేవుడికి ఎవరు కావాలంటే నమ్మకమైన వారు కావాలి. హల్లెలూయా. మరి అందులో ఎవరు? నువ్వా, నేనా, ఎవరో తెలియదు. అర్థమైందని? అంటే మనుషులు నమ్మేది వేరు, మనుషులు పొగిడేది వేరు, మనుషులు ఆదరించేది వేరు, మనుషులు సహకరించేది వేరు, మనుషులు హెచ్చించేది వేరు. కానీ మనుషులకని దేవుడికి చాలా తేడా ఉంది. హల్లెలూయా. మనుషులు ఏంటంటే హెచ్చిస్తారు, తేడా వస్తే తొక్కేస్తారు. మరి దేవుడు మరి అలాంటి వాడు కాదు. ఆయన హెచ్చించడం మొదలు పెట్టాడంటే ఎక్కడికంట సమస్త జనుల కంటే